హాయ్ అండి. ఈరోజు శనగపప్పు, బెల్లము, గోధుమ పిండితో పునుకులు చేసుకుందాము. ఇది పాతకాలంలో వెనకటి రోజుల్లో అమ్మమ్మ, నానమ్మ, అమ్మ చేసిన వంట ఇది. ఆ రోజుల్లో ఈ వంట అయితే ఈరోజు చేద్దాము. ఇప్పుడైతే 1 కప్పు శనగపప్పు అయితే శుభ్రంగా కడిగి తీసుకున్నా. 1/2 కప్పు బెల్లము, 1 కప్పు గోధుమ పిండి. ఇప్పుడైతే ఈ శనగపప్పు ఉడకబెట్టుకుందాము. 1 కప్పుకు 2 కప్పుల నీళ్ళు పోసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇది ఇప్పుడైతే కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాము. ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ పప్పు వేసుకుందాము. చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుందండి. ఇది ఏ స్వీట్ కంటే ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. మనం స్వీట్ హౌస్లో తీసుకొచ్చుకున్న స్వీట్ కంటే. ఒక్క కప్పుకు 2 కప్పులు అయితే పోసుకోవాలి. మామూలుగా ఏదన్నా మనం కూర వండుకోవాలి, ఉడకబెట్టుకోవాలంటే కప్పున్నర అయితే సరిపోతాయి. ఎందుకంటే ఇది మెత్తగా ఉడకాలి కాబట్టి 2 కప్పులు పోసుకోవాలి. 2 కప్పులు పోసుకొని మూత పెట్టుకొని సన్నపు చెక్క పైన ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ గోధుమ పిండి ఒక దానిలో పోసుకొని కొంచెం కొంచెము నీళ్ళు వేసుకుంటా గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. మెత్తగా మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మంచిగా నానుతుంది. ఇట్లా పోసుకొని మీ ఇష్టము. ఇందులో సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, కొంచెం లేకుంటే లేదు. మేమైతే ఏ స్వీట్లో కూడా సాల్ట్ వేయ, కొంతమంది వేసుకుంటారు, మేమైతే వేసుకోము. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె కూడా పోసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే నూనె పోసుకుంటే మెదుముగా ఉంటుంది, చేతికి అంటుకోదు, పిండి కూడా మంచిగా మెదుముగా ఉంటుంది. అందుకే కొంచెం నూనె వేసి కూడా కలుపుకోవాలి. ఇట్లా ఇట్లా మనము చపాతి పిండి, పూరి పిండి కలుపుకుంటాం కదా, ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా మెత్తగా ఇట్లా కలుపుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాము. ఎందుకంటే పిండి నానితే మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ పప్పు ఉడికింది. ఒక 3 నుండి 4 విజిల్లు ఇవ్వాలి. ఇత్తనే ఉడుకుతుంది మెత్తగా. ఇట్లా చూసారు కదా, ఇట్లా మెత్తగా ఉడకాలి. 4 విజిల్లు ఇస్తే ఉడుకుతుంది. మెత్తగా ఉడకాలంటే 4 ఇవ్వాలి. కొంచెం అంతా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక, ఇట్లా మెత్తగా కలుపుకున్నాక
మనం బెల్లం తీసుకున్నాం కదా, ఈ బెల్లం ఇందులో వేసుకోవాలి. బెల్లం కూడా ఇందులో వేసుకొని ఇదంతా కూడా మంచిగా ఉడకాలి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి ఇదంతా కూడా మంచిగా దగ్గరికి వచ్చేటట్టు ఉడకాలి. మనం భక్షాలు చేస్తే పూర్ణం చేసుకుంటాం కదా, అట్లా మంచిగా ఉడకాలి. ఇది ఎట్లా ఇప్పుడు బెల్లం వేసినాం కాబట్టి లూజ్ అవుతుంది. ఇదంతా కూడా ఉడికినప్పుడు దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చినాక ఇప్పుడు చేసుకోవాలి. ఊకే కలుపుకుంటూ ఉండాలి, అడుగంటుకోకుండా. బెల్లం కరిగి దగ్గరికి ఉడకాలి. దగ్గరికి వచ్చేదాకా ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 యాలకుల పొడి వేసుకోవాలి. 4 యాలకులది పొడి వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇంకా మంచిగా దగ్గరికి రావాలి. అడుగంటుకోకుండా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఇట్లా దగ్గరికి వచ్చేదాకా ఇట్లా ఉడికించుకోవాలి. ఇది చల్లగా అయిందంటే ఇంకా ముద్దలాగా అవుతుంది. ఇట్లా అయితే కలుపుకుంటా దగ్గరికి వచ్చేదాకా ఇట్లా ఉడికించుకోవాలి. ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఎందుకంటే ఇది చల్లగా అయిందంటే ఇంకా మంచిగా ముద్దలాగా వస్తుంది. మనం ఫస్ట్ ఈ గోధుమ పిండి కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా, మూత పెట్టి దీన్ని మళ్ళీ ఒకసారి ఇట్లా అంతా విసుకొని మంచిగా ఇట్లా కలుపుకొని ఇట్లా అంతా కలిసేటట్టు కలుపుకొని చిన్న చిన్నగా మనము పూరి కంటే కొంచెం చిన్నగా ఇట్లా చిన్నగా ముద్దలు చేసుకోవాలి. ఈ సైజు ఈ పిండిని మొత్తము అన్నీ ఇట్లా చేసుకోవాలి. చల్లగా అయితే ఇట్లా అవుతుంది. దీన్నంతా మంచిగా కలుపుకొని ఈ పూర్ణాన్ని ఇట్లా మంచిగా ముద్దలాగా వస్తుంది. ఇది మనం ఇప్పుడు పునుగులు చేసుకుందాము. భక్ష్యాలనే చేసుకోవచ్చు, కానీ పునుగులు చేసుకుందాము.
ఇప్పుడు మనము చపాతీ పీట తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. పిండి అయినా వేసి చేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే నూనెతో చేస్తాను. పూరిలాగా చేసుకోవాలి దీన్ని. నేను బెల్లం కప్పు శనగపప్పుకు ఒక ముప్పావు కప్పు వేసిన కదా. మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే కప్పు కూడా వేసుకోవచ్చు. మాకైతే సరిపోద్దని అంత వేసిన. పూరిలాగా ఇది పలుసగా చేసుకోవాలి. ఇట్లా చేసుకొని ఇట్లా చేతులకు తీసుకొని పూర్ణాన్ని ఇందులో పెట్టుకొని ఈ ఎక్కువ ఉన్న పిండిని ఇట్లా తీసేసుకొని ఇట్లా చేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇక్కడ ఈ జాయింట్ అయితే ఇక్కడ మంచిగా కలపాలి. ఇట్లా ఇట్లా కలపాలి. ఇట్లా కలపాలి. ఇట్లా కలిపి మంచిగా ఇట్లా అదుముకోవాలి. ఇక మనం చేసుకునేటివి అన్నీ కూడా ఇట్లే చేసుకోవాలి. పిండి అయితే కొంచెం ఇంత గట్టిగా మనం చపాతీకి కలుపుకున్నట్టే కలుపుకోవాలి. లూజ్ కలుపుకుంటే రాదు. మందం కాకుండా ఇట్లా పలుసగా చేసుకోవాలి. ఇట్లా చేసుకొని ఇందులో పెట్టుకొని మళ్ళీ కూడా ఇట్నే చేసుకోవాలి. ఇక మనం చేసుకునే పిండి మొత్తం కూడా ఇట్నే చేసుకోవాలి. ఒక కప్పు చూసారు కదా, ఒక కప్పు పప్పుకు ఒక కప్పు బెల్లము, కప్పు గోధుమ పిండి. నేను బెల్లం కప్పు వేయలే, ముప్పావు కప్పు వేసిన. కప్పు వేసుకోవచ్చు, కప్పు వేసుకుంటేనే ఎక్కువ మంచిగా తీయ ఉంటాయి. అన్నీ ఇంతే చేసుకోవాలి. ఇక ఇప్పుడు అన్నీ ఇట్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్నీ కూడా ఇట్లా పన్నెండు అయినాయి ఒక్క కప్పు శనగపప్పుకు. ఇప్పుడు ఇవి కళాయి పెట్టుకొని నూనె పోసుకుందాము. ఇప్పుడు ఈ నూనె వేడైనాక ఇది ఇందులో వేసుకొని కాల్చుకోవాలి. ఒక
ఒక సైడు కొంచెం కాలంగానే ఇంకొక సైడ్ ఇట్లా దింపేసుకోవాలి. అన్ని సైడ్లు మంచిగా దూరగా కాల్చుకోవాలి. అన్నీ మంచిగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా, రెడ్ కలరు ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది వేగనియాలి, మంచిగా కాలనియాలి. ఇది ఒక్కటి తింటే సరిపోద్దండి, అంత టేస్ట్గా మంచిగా ఉంటుంది. ఒక్కటికంటే ఎక్కువనైతే తినలేము, ఎందుకంటే ఎక్కువ స్వీట్ ఉంటే ఇక్కడే తింటాము, కొంచెం మామూలుగా ఉంటే రెండు తినచ్చు. ఇట్లా అయితే చేసుకోవాలి. అన్నీ కూడా ఈ కలర్కి వచ్చేదాకా మంచిగా కాల్చుకోవాలి. ఈ కలర్కి వచ్చినాక తీసుకోవాలి. అన్నీ కూడా ఈ కలర్కు రావాలి. ఇది దోశ పిండితోటే కాదండి, ఇట్లా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. వీటిని ఎక్కువ దోశ పిండితో చేసుకుంటారు కదా, ఈ గోధుమ పిండి తోటి కూడా చేసుకోవచ్చు. అన్నీ ఈ కలర్కి వచ్చేదాకా కాలనియాలి. చూసారు కదండి, ఇట్లయితే చేసుకుంటే చాలా టేస్ట్గా మంచిగా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఇవైతే కొంచెం నెయ్యి వేసుకొని తింటేనైతే చాలా టేస్ట్గా మంచి రుచిగా ఉంటాయి, కమ్మగా. ఇట్లా అయితే చేసుకోండి, మీకు నచ్చితే. ఒక్కసారి అయితే ఊకే దోశ పిండితోటే కాకుండా ఈ గోధుమ పిండితో కూడా చేసుకోండి. చేసుకుంటే ఇలా మంచిగా వస్తాయి, టేస్ట్గా ఉంటాయి, కమ్మగా ఉంటాయి. ఇది వెనకటి రోజుల్లో వంట అండి ఇది, ఎందుకంటే అప్పుడు మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ చేసేవాళ్ళు ఈ పునుకులు. ఇంకా వీటి పేరైతే ఇదే, నేనైతే ఇదే అనుకొని అయితే చెప్తాను, ఇంకా కొత్తగా అయితే ఏమీ లేదు. మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ వీటి పేరైతే ఇట్నే చెప్పేవాళ్ళు. మరి ఇంకా మీకు ఇప్పుడు ఏమన్నా కొత్తగా అంటారు ఏమో, మరి నాకైతే తెలియదు. నేనైతే తెలిసింది చెప్తున్నా. ఇట్లయితే చేసుకోరు, చాలా టేస్ట్గా ఉంటుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితేనైతే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి బెల్ అయితే నొక్కి నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి చివరి దాకా చూడండి. ఒక్కటి కట్ చేసి చూపిస్తా ఎట్లా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది. చూసారు కదా ఇంత టేస్ట్గా ఇట్లా అయితే ఉంటుందండి. పొంగుతుంది పిండి ఇట్లా, ఇదిగో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా వేడి ఎక్కువ ఉంది, నేను ఎందుకంటే చూపించలేకపోతున్నా. చూసారు కదా ఇట్లా పొంగుతుంది, ఇట్లా పూరి ఉంటుంది. ఇట్లా ఈ లోపల ఈ మనం పెట్టుకున్న ఇదేంటిది ఇది పూర్ణం ఇట్లా ఉంటుంది. ఇది నూనెలో కాలింది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా. చూసారు కదండి, ఎవరైనా తినచ్చు, పెద్దవాళ్ళైనా పిల్లలైనా. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట. బాయ్ అండి.